హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన హెల్దీ రెసిపీస్లో మరొక హెల్దీ రెసిపీ పెసరట్టు నేను ఎలా తయారు చేస్తానో చూపిస్తానండి. ఉదయం పూట ఒక కప్పు ఎట్లయినా తీసుకోండి. నేను ఒక కప్పు తీసుకున్నాను, నానబెట్టేసుకుని పెట్టుకున్నాను. నేను బియ్యం కలపనండి, ఇందులో చాలామంది కొంచెం బియ్యం వేసుకుంటారు, 1 స్పూన్ 2 స్పూన్లు, కానీ అవి మిక్సీ వేసేసుకుంటున్నాను. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర కూడా మిక్సీలో వేసేసుకుంటాను నేను. ఉల్లిపాయ మనం దోస పైన వేసుకోవడానికి మిక్సీ వేసేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ తక్కువ వేసుకోవాలండి. ఇందులో చట్నీ ఉంటుంది కదా, మనం తక్కువ వేసుకొని కలుపుకోవాలి. జీలకర్ర కూడా ఇలా పిండిలో కలుపుకోవచ్చు. నేను మిక్సీ వేసేస్తాను, ఇలా కూడా పైన వేసుకోవచ్చు అండి, వేసుకుంటాను నేను ఇట్లా కూడా. వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా పల్లె రుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, స్కిప్ చేయొద్దు. నేను పాన్ పెట్టేసుకున్నాను. ముందు ఉల్లిపాయతో తుడుచుకోవాలండి పాను. ఆ వీడియో వచ్చినట్లేదు క్లిప్. ఉల్లిపాయ తుడుచుకుంటే మనకు దోశ ఈజీగా లేసి వస్తుంది. దీనికి పాన్ ఎక్కువ హీట్ ఉండకూడదండి. హీట్ ఉంటే కనుక పిండి జరిగిపోతుంది. హీట్ ఉండకూడదు, అలా హీట్ లేకుండా ఉండకూడదు, అలా ఉండి చేసుకోవాలి. దీనికి కాల్చడంలోనే ఉంటుందండి పెసరట్టు మ్యాజిక్ అంతా. ఒకసారి వేసుకున్న తర్వాత నెయ్యి వేసుకుంటాను నేను పెసరట్టు. అలా తిరగేసుకుని రెండో వైపున కూడా కాల్చుకున్న తర్వాత అప్పుడు ఉల్లిపాయ వేసుకుంటాను నేను. అట్లా వేస్తేనే సిమ్లో పెట్టుకోవాలి. అట్లా వేసుకున్న తర్వాత అప్పుడే బాగుంటుంది, కాలుతుంది. చాలామందికి పెసరట్టు కాల్చడం తెలియదు, మాడిపోతుందని అంటారు. దాని టేస్ట్ మాడిపోవడం వల్ల మారిపోతుంది. సో సిమ్లో పెట్టుకుని అలా కాల్చుకొని చక్కగా ఉల్లిపాయ వేసుకొని మనం కారపొడి వేసుకున్నాను నేను, కొంచెం పైన నెయ్యి కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది. కమ్మదనం ఉంటుంది, పెసరట్టు టేస్ట్ పెరుగుతుంది నెయ్యి వల్ల. చక్కగా ఎర్రగా అలా కాలుతుందండి. అలా కాల్చుకొని సిమ్లో పెట్టుకుంటే మనకి బాగుంటుంది. చక్కగా 2-3 తిన్న దోశలు బాగుంటాయి. ప్రోటీన్ ఎక్కువ అంటారు పెసల్లో. మనకి 60% ప్రోటీన్ ఉండాలంటారు మన బాడీలో రోజుకి, మనం తినే ఫుడ్లో. చక్కగా 2-3 దోశలు అలా తినొచ్చు. చట్నీ పెట్టుకుని అల్ల పచ్చడి ఒకటి బాగుంటుందండి పెసరట్టుకి. నేను ఖచ్చితంగా పెట్టుకుంటాను అల్ల పచ్చడి. అందరూ ట్రై చేయండి. ఇట్లా పెసరట్టు ఉప్మా ఒకటి వేసానండి, అది షార్ట్ వీడియో పెడతాను చూడండి అందరూ. కాల్చడంలోనే ఉంటుందండి ఇది మెయిన్. సిమ్లో పెట్టుకోవాలి, 2 వైపులా కాల్చుకుంటేనే బాగుంటుంది. మిల్లెట్స్ ఏయైనా సరే నిదానం కాల్చుకోవాలి. పెసరపప్పు కూడా అంతే, బియ్యం ఉండవు కదా, అచ్చంగా పప్పులే కదా, చక్కగా కాల్చుకోవాలి నిదానంగా. అప్పుడే దాని టేస్ట్ పెరుగుతుంది. వద్దన్నా కూడా పిల్లలు తింటారండి చక్కగా. నూనె టేస్ట్ వేరుగా ఉంటుంది, నెయ్యి టేస్ట్ వేరుగా ఉంటుందండి పెసరట్టు విషయంలో మాత్రం. మీరు ఎలా ట్రై చేయండి. తినేవాళ్ళకి ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళకి అలానే తింటారు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను. అందరూ ట్రై చేయండి.